పాత్రికేయునిగా, సాహితీ సాంస్కృతిక భాషా సేవకుడిగా, వ్యాపారవేత్తగా, స్వాతంత్ర్య సమర యోధునిగా, రాజకీయ నాయకునిగా, గ్రంథాలయ విస్తరణకు కృషి చేసిన విద్యావేత్తగా, దానశీలిగా, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన వానిగా ప్రసిద్ధులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొని తెలుగువారికి వార్తా సమాచారం అందించేందుకు ఆంధ్ర పత్రికను ప్రారంభించారు. 1924లో భారతి అనే సాంస్కృతిక సాహితీ పత్రికను ప్రారంభించారు. దాని ద్వారా కవులను, రచయితలను, కళాకారులను ఎంతగానో ప్రోత్సహించారు. భారతీలో ప్రచురణ ఎంత ప్రామాణికమైనదిగా భావించేవారో అందరికీ తెలుసు. భారతి, ఆంధ్ర పత్రికలేగాక ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు చేపట్టారు. ఉగాది ప్రత్యేక సంచికలు అందించేవారు. విజ్ఞాన సర్వస్వాలు ప్రచురించారు. 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తును స్థాపించిన వారిలో వీరు ఒకరు. నాటక రంగాన్ని ప్రోత్సహించారు. ఆంధ్ర గ్రంథాలయ విస్తరణకు ఊతమిచ్చారు. జైల్లో భగవద్గీత వ్యాఖ్యానం రాశారు.